అభివృద్ధిపై అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించిన ఎంపీ కేశినేని శివనాథ్. వావిలాల గ్రామం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ కేశినేని శివనాథ్. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఎంపీ కేశినేని, తిరువూరు ఎమ్మెల్యే విమర్శలన్నింటినీ తిప్పికొట్టిన ఎంపీ కేశినేని, నా క్యారెక్టర్ ఏంటి అనేది తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. పొద్దున్నే దేవినేని అవినేష్ లాగా, మధ్యాహ్నం పేర్ని నానిలాగా, సాయంత్రం కేశినేని నానిలాగా, రాత్రికి స్వామిదాసు లాగా ఉండే క్యారెక్టర్ కాదు. నేను నికార్సైన తెలుగుదేశం నాయకుడిని, కార్యకర్తను. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను విమర్శించిన వాళ్ళంతా అంతు చూస్తాం. ఒక పని మొదలు పెడితే కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. భారీ నష్టంతో నా జేబులో డబ్బులతో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం జరిగింది. గత 4 ఏళ్లుగా తిరువూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నానని ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. 12 నెలలుగా దేవుడిగా ఉన్న నాయకుడు దెయ్యంగా అయ్యాడంటే సమాధానం ఆయన చెప్పాలి. నేను ఏంటో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అందుకే తనపై విమర్శలు చేసిన క్షణం నుంచి ప్రకంపనలు మొదలయ్యాయి. తిరువూరు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్, దుబ్బాక వెంకటేశ్వర్లు, ప్లీకా నాయక్, రాయన సుబ్బారావు ఆర్థిక పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. వాళ్లంతా పార్టీలో కష్టపడి పదవులు సంపాదించుకున్నారు. విమర్శలు చేసిన వాళ్లను సాక్ష్యాలు చూపించాలి. మండల అధ్యక్షులను డిక్లేర్ చేసింది ఎవరో అందరికీ తెలుసు. డిక్లేర్ చేసిన ఆయన తీసుకున్నారేమో తెలియదు. మండల అధ్యక్షులను నేను డిక్లేర్ చేయలేదు. విజయవాడలో కూర్చుని పదవులు ఎవరు డిక్లేర్ చేశారో అందరికీ తెలుసు. ఎవరు అవినీతికి పాల్పడినా, ఇసుక అక్రమ రవాణా చేసిన తెలుగుదేశం పార్టీ క్షమించదు. దేవినేని అవినాష్ తినేది రక్తపు ముద్ద. అక్రమ ఇసుక రవాణాలో అవినాష్ వాటా ఎంతో తెలుసు. మద్యం, ఇసుక, మట్టితో అక్రమ వ్యాపారం చేసిన ఎవరిని వదిలిపెట్టము. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నాయకులు చేసిన స్కామ్స్ అన్ని బయటికి వచ్చాయి. ఈ స్కామ్స్ వెనుక ఉన్న నాయకుడు ఎవరో కూడా బయటికి వస్తారు. ఎన్నికల సమయంలో కేశినేని నాని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లను తీవ్రంగా విమర్శించారు. అలాంటి విమర్శలు చేసిన వ్యక్తి ఫోటోలు పెట్టుకుని వైసీపీ కోవట్లు ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. అలాంటి వైసీపీ కోవట్లకు పదవులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. వైసీపీ నాయకులతో అంటగడితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి వచ్చిన వారికి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు తెలియకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆస్తులైనా పోగొట్టుకుంటారు, కానీ ఆత్మాభిమానంకు అవమానం జరిగితే సహించరు. తిరువూరు ఎమ్మెల్యే దూకుడికి అపరిపక్వత, రాజకీయ అవగాహన లేకపోవడమే కారణం. అందుకే ప్రజలు, నాయకులు, మీడియాతో సఖ్యత లేదు. అధిష్టానానికి ఇబ్బంది కలిగించే విషయాలు ఏమీ చేయను. ఏ కార్యక్రమం చేసినా అధిష్టానానికి తెలియజేస్తాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కు ఏమి ఫిర్యాదులు చేసినా మంచిదే. అన్ని విషయాలు బయటికి వస్తాయి. దేవినేని అవినాష్ నాయకత్వంలో కోవట్లు, వైసీపీ నాయకులు కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. కోవట్లపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. అధికారులు, నాయకులు ఎవరి ఇబ్బంది పడడం లేదు. కోవట్లు ఎవరనేది అందరికీ తెలుసు. తిరువూరులో సీఎం చంద్రబాబు నాయుడు గ్రూపు ఒక్కటే ఉంది, మరో గ్రూప్ లేదు. ఎంపీ కార్యాలయం నుంచి నా పర్యటన గురించి తిరువూరు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. మండల పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సమయంలో మండల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించారు. తిరువూరు ఎమ్మెల్యే వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల రాకపోయి ఉండొచ్చు. విజయవాడకు 6 ఆర్ఓబీలు, ఆర్యూబీలు రాబోతున్నాయి. రాబోయే 3 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. తిరువూరులో లెదర్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించడం జరిగింది. తిరువూరులో నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు సీఎంఆర్ఎఫ్ ను ఇంకెవరూ ఇవ్వలేదు. తిరువూరు ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీ ఏమైపోయినా పర్వాలేదు. రాజకీయాలు పట్టవు. ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్లే వెళ్లి పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్తారు. బ్రిడ్జ్, ఏకొండూరు, విసన్నపేట రహదారి సమస్యలు 3 నెలల్లో పరిష్కరిస్తాను అని చెప్పారు. తిరువూరు నియోజకవర్గం, ముఖ్యంగా తిరువూరు రూరల్ మండలంలోని 7 గ్రామాల పర్యటన వాళ్ళ మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వంలో ప్రజల వద్దకు వెళ్ళి అధికారులతో సమీక్షించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని అధికారులతో వాటిని పరిష్కరించే విధంగా ఈ పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో కూటమి నాయకత్వమే కాకుండా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని వారు మా దృష్టికి తీసుకురావడం, మేమందరం కూడా ఇవాళ అధికారులతో కూర్చొని చిన్న చిన్న సమస్యలు అయితే స్వయంగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా పరిష్కరించుకునే విధంగా, అంతేకాకుండా ఎక్కడైనా పెద్ద సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పెద్ద నాయకత్వం దృష్టికి, కూటమి నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు పరిష్కరించే విధంగా జరుగుతున్న కార్యక్రమంలో చూస్తుంటే చిన్న చిన్న సమస్యలు ఎక్కువ ఉన్నాయి. తప్పకుండా రాబోయే నెల రోజుల్లో ఎక్కడైతే ఈ గ్రామాలు పర్యటించామో ఆ గ్రామాల్లో మా మండల అధ్యక్షులు కానీ, మా గ్రామాధ్యక్షులు కానీ
కూటమి నాయకత్వం కానీ దగ్గరుండి ఈ సమస్యల్ని మరొక నెల రోజుల లోపల పరిష్కరించే విధంగా చిన్న సమస్యలు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తిరువూరు నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం. తప్పకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రచించారు. ఈ ప్రణాళికలో భాగంగా నేను కూడా ఏకొండూరు మండలం ముఖ్యంగా ఎన్ఐఆర్డీతో కేసినేని ఫౌండేషన్ కూడా టైఅప్ అయ్యాం. నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులందరితో కలిసి ఏ విధంగా ఏకొండూరుని యాస్పిరేషన్ బ్లాక్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా యాస్పిరేషన్ బ్లాక్స్కి సరిపడా ఏకొండూరు మండలాన్ని కూడా ముందుకు తీసుకెళ్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇదే ఫ్యామిలీ అంటే ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆశయం. అంతేకాకుండా P4 ఎక్కడైతే కటిక పేదలు ఉన్నారో ధనవంతులతో కలిపి పేదరికం లేని సమాజం తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. దాన్ని ప్రయోగాత్మకంగా ఏకొండూరులో ఉన్న ఎస్టీ కాలనీస్లో కానీ ఎస్సీ కాలనీస్లో కానీ బీసీ కాలనీస్లో కానీ ఎన్ఐఆర్డీతో కలిసి జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రతి చోట ఎక్కడైతే స్వయంగా వాళ్ళు పనిచేసుకుని దానికి కావాల్సిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏకొండూరులో పెట్టబోతున్నాం. కేసినేని ఫౌండేషన్ దానికి అయ్యే కెపెక్స్ అంతా కూడా నేనే భరిస్తాను. దాన్ని ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఏదన్నా ఉంటే అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో ఆపరేట్ చేపిస్తాం. ముఖ్యంగా ఏకొండూరులో మనం చూస్తే ఎక్కువగా తాండాలో నివసించే ప్రాంతాల్లో మనం చూస్తే సాంప్రదాయక లంబాడీ దుస్తులు చాలా ఫేమస్. ఇక్కడ నిజంగా దాదాపు అక్కడ తయారు చేస్తూ ఉంటారు. కానీ రాను రాను మార్కెట్ లేకపోవడం వల్ల అది కూడా అంతరించిపోయే పరిస్థితి. కానీ చూస్తే మార్కెట్ అయితే మాత్రం దేశం మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో చూసి వాటిలన్నింటినీ వెలికి తీసి తప్పకుండా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే విధంగా మేము పనిచేస్తాం. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 6 గ్రామాలు ప్రతి వారంలో ఒక 3 రోజులు రేపు ఎల్లుండి మేము మైలవరం నియోజకవర్గంలో 6 గ్రామాలు వెళ్ళబోతున్నాం. అట్లా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం నాయకులు కూటమి నాయకత్వం నన్ను భారీ మెజారిటీతో ఇక్కడ గెలిపించారు. నన్ను కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ చాలా బాధల్లో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, కార్యకర్తలకి దిశ నిర్దేశం చేయండి. వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఆ రోజు మూడు లారీలను పట్టుకుని ఆ రోజు ఏసీపీ గారి ఆధ్వర్యంలో జేసీబీలను సీజ్ చేశాం. ఎక్కడికక్కడ కూటమి నాయకత్వం ఎప్పుడైతే శ్రీనివాస్ గారు ఆరోపణలు చేశారో దాని మీద దృష్టి కొట్టి పోలీసు యంత్రాంగం అంతా వెళ్ళి చేశాం. వాళ్ళు ఏం జరుగుతుందంటే దొంగ అని అరిచినట్టు ఉంటుంది. ఈ దొంగ అర్థం అంటే వైసీపీ నాయకత్వం మీరు చూస్తే ఆ రోజు బాబాయిని చంపారు, చంద్రబాబు నాయుడు గారు చంపారు అంటారు. ఆ రోజు ఇసుక మద్యం చేశారు, ఇవాళ మధ్య కుంభకోణంలో తెలుగుదేశం ఉందంటారు. 3,700 కోట్లు ఎవరు. ఆ రోజు ఇసుక తిన్నారు చేశారు, కోడికత్య డ్రామా ఆడారు, గులకరాయ డ్రామా ఆడారు. అటువంటి ఇన్నర్ హిడెన్ ఎజెండాతో కొంతమంది వ్యక్తులతో బయట చేపిస్తారు, కొంతమంది వ్యక్తులతో రకరకాల స్ట్రాటజీ. ఇంకో విషయం, ఇప్పుడు కొంతమంది పదవులు నాని గారు ఫోటో పెట్టుకుంటే పదవులు ఇవ్వట్లేదని ఎమ్మెల్యే గారు అన్నాడు. నేను ఒకటే చెప్తా, ఎలక్షన్ ముందు నాని గారు తెలుగుదేశంలో ఉన్నారు, ఆయన ఫోటో పెట్టుకుంటే తప్పులేదు. ఎలక్షన్ సమయంలో ఆయన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ మా యువనేత నారా లోకేష్ కుటుంబాన్ని కానీ చాలా దారుణంగా విమర్శించాడు. ఆ విమర్శించిన వ్యక్తి ఫోటోలు ఇవాళ పెట్టుకుని వైసీపీ కోవట్లకు పోస్టులు ఇవ్వాలంటే తెలుగుదేశం ఒప్పుకోదు. ఆ రోజు పెట్టుకునేది తప్పులేదు, కానీ ఇవాళ పెట్టుకుంటే పోస్టు ఇవ్వను. తెలుగుదేశం నాయకత్వాన్ని ఇవ్వరు. తెలుగుదేశం నాయకత్వం కాదు, కూటమి నాయకత్వం కూడా ఇవ్వదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి చెత్త మాటలన్నీ మాట్లాడి డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి ఫోటోలు ఇవాళ తెలుగుదేశం కోలో నటిస్తా యాక్ట్ చేస్తా వైసీపీ కోవట్లు పెట్టుకునే ఫోటోలకి ఇవ్వను. ఇది తెలుగుదేశం అధిష్టానం నుంచి వచ్చే సమాధానం. అటువంటి కోవట్లు మేము ఎంకరేజ్ చెయ్యం. అంతకు ముందు ఏదన్నా జరగచ్చు, కానీ ఇవాళ
ఇవాళ విమర్శించినాక మా నాయకత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఊరికే పరిస్థితే లేదు, తప్పకుండా అటువంటి వాళ్ళకి పదవులు కూడా లేదు. నేను నిఖార్స్ అయిన తెలుగుదేశం నాయకుడిని. నేను నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వ్యక్తిని కాదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దేవుడు. అటువంటి దేవుణ్ణి విమర్శించిన వ్యక్తుల గురించి నేను ఒకటి కూడా చెప్పాను. ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట చెప్పే వ్యక్తిని కారణం కూడా చెప్తున్నాను. 2 విషయాలు. ఇవాళ వెంకటేశ్వర గారు ఈయన మండలాధ్యక్షుడు, తిరువూరు టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నాడు, ఏకొండూరు మండలాధ్యక్షుడు టెక్నా నాయక్ ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే. తిరువూరు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? 30,000 కూడా సంపాదించలేని శ్రీనివాసు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ నాయకుడుగా ఎదిగిన వెంకటేశ్వర్లు గారు, ఆయన కుటుంబం చక్కటి ముగ్గురు కొడుకుల్ని బ్రహ్మాండంగా చదివించుకుని ఒక మండలానికి ఆదర్శంగా నిలబడిన వెంకటేశ్వర్లు గారి పరిస్థితి అక్కడ ఉందా? అసలు మా వాళ్ళందరూ కష్టపడి పదవులు సంపాదించుకున్నారు. నేను బడుగు బలహీనం ఎస్టీ నాయకత్వం ఎప్పుడు ఏకొండూరులో ఎస్టీ నాయకుడికి ఎప్పుడు ఒక మండలాధ్యక్ష పదవి రాలా. ఇవాళ ఎంతో మంది ఎస్టీ నాయకులు నేను పదవి ఇచ్చానని ఆనందం పడుతున్నాను. అది నా పరిస్థితి మీరే చూసారు. తిరువూరు టౌన్ 10,000 వస్తుంది అతనికి. అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000, 15,000, 10 లక్షలు, 5 లక్షలకి కక్కులు పడతానంటే మీరు నమ్ముతారా? కొన్ని మా నాయకత్వం ఇస్తున్నారు. మా కష్టపడిన నాయకులకి పార్టీ పదవులు ఇచ్చాము. ఇంకో విషయం చెబుతున్నాం, మరి వాళ్ళనైతే డిక్లేర్ చేసింది ఎవరో మరి మీకే తెలియదు. ప్రెస్ అందరూ ఎదురుగా వచ్చి వీళ్ళు మండలాధ్యక్షులు, వీళ్ళు గ్రామాధ్యక్షులు, వీళ్ళు సహకార సంఘ అధ్యక్షులు అని డిక్లేర్ చేసిన వాళ్ళు ఏమన్నా తీసుకున్నారేమో కానీ నేనైతే డిక్లేర్ చేయలేదు కదా. ఇవాళ విజయవాడలో కూర్చుని ఎవరు డిక్లేర్ చేశారో పదవులు వాళ్ళని అడిగితే బాగుంటుంది. పేపర్ చూపించి పేపర్లో సంతకం పెట్టి 4 నెలలు గడిచినాక, పదవులు వచ్చి 3 నెలలు గడిచినాక ఇవాళ ఏదో అక్కలి అంటే కుదరదు. ఒకటి, తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తున్నాం, ఎవరు అన్యాయం చేసినా ఊరుకోం, ఎవరు ఇసుక రవాణా చేసినా ఊరుకోం. నిన్నే చూసాం వైసీపీ నాయకత్వం ఇసుక రవాణా చేస్తే ఒక రౌడీ షీటర్ని మేము ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా పట్టుకున్నామో మా యొక్క తిరువూరు రూరల్ నియోజకవర్గ నాయకులు చూపించారు. వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ ట్రాక్టర్లను పట్టుకుని వెళ్ళి తీసుకెళ్లి చూపించి వాళ్ళ కాల్ డీటెయిల్స్ కూడా ఎవరెవరు వీడికి వెనకమాలు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాల్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. నాకు తెలిసి దేవినేని అవినాష్ నీకు రక్తపు ముద్ద, నువ్వు తినేది రక్తపు ముద్ద. నీ తండ్రి చేసిన హత్య రాజకీయాలతో నువ్వు సంపాదించుకున్నావు. నిన్న సిఐకి పోలీస్ చేసి నువ్వు ఇసుక తినే వాళ్ళని వదలమంటుంటే నీ వాటా నాకు తెలియదు అనుకుంటున్నావా? మద్యం, ఇసుక, మట్టి బొక్కే నా కొడుకులందరినీ బయటకు తీస్తాం. మీరు తినే అవినీతి గత 5 సంవత్సరాల్లో మీరు 3,500 కోట్ల మద్యంలో దగ్గర తిన్నారు, ఇసుకలో తిన్నారు, అన్ని బయటకు వస్తున్నాయి. దీనితో పాటు దీని వెనక ఉన్న నాయకులు ఎవరైనా కూడా బయటకు వస్తాయి. కాబట్టి మేము తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాకు తెలిసింది ఏంటంటే తిరువూరు నియోజకవర్గంలో మేము పార్టీ ప్రజలతో తీసుకుని వెళ్ళటమే మేము చేసే కార్యక్రమం. విమర్శలు అంటారా? విమర్శలు చేసిన వాళ్ళు సాక్ష్యాలు అంటారు. నిన్న కూడా మా వాళ్ళు ఏదో వైట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి బియ్యంలో అని ఏదో చెప్పారు. సరే, మా కార్యకర్తలు ఏదో అడుగుతున్నారు, దాన్ని కూడా వాళ్ళ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరి అదేంటో నిజమో లేదో మరి ఆ ఆరోపణలు చేసిన మా కార్యకర్తల దగ్గర మీరు డేటా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నాకైతే తెలియదు. నేను డబ్బులు సంపాదించాలంటే నాకు విజయవాడలో సంపాదించుకోవచ్చు. నేను తిరువూరు నియోజకవర్గంలో ఇంత వెనకబడిపోయిన నియోజకవర్గంలో 5 లక్షలకి 10 లక్షలకి నేను ఇంకా సంపాదించాలని పని లేదు. లేకపోతే నా కార్యకర్తలకి నాయకులకి నేనేంటో తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు తిరువూరు వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఇవాళ మా కార్యకర్తల యొక్క సమావేశమే సమాధానం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.